28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఒక ఇల్లు కొనాలన్నా, ప్రాపర్టీ కొనాలన్నా, ఒక కార్ కొనాలన్నా ఎంతో ఆలోచిస్తాం. కానీ మన వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే పిల్లల విషయంలో మాత్రం చాలా మంది ప్రాపర్ గా ప్లాన్ చేయట్లేదు. దీంతో అనేక రకాలైన ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సమస్య ఏదైనా సరే సొల్యూషన్ మా దగ్గర ఉంది అంటున్నారు కేఎస్ఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ వారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయుర్వేదంలో ఎండి చేసిన డాక్టర్ డిడ్డి శివాని గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు ఫెర్టిలిటీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. మీ దగ్గరికి ఎంతో మంది కప్పులు వస్తూ ఉంటారు కదా, అసలు ఈ సంతాన లేమికి సంబంధించి మీరు ఎక్కువగా చూస్తున్న ఇష్యూస్ ఏంటి? ఎక్కువగా కపుల్స్ చాలా లేట్ అయిపోయి వస్తారండి. ఫస్ట్ ప్రాబ్లం అది. వాళ్ళు చాలా వెయిట్ చేసి ట్రై చేసి వేరే అన్ని ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళి అవి సక్సెస్ కాక దాని తర్వాత వస్తారు. సో టైం అనేది ఫర్టిలిటీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ ఏజ్ కూడా చాలా ప్రోగ్రెషన్స్ అవుతూ ఉంటాయి. మన ఫీమేల్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్ కానీ మేల్ రిప్రొడక్టివ్ హెల్త్ కానీ చూసుకున్నామంటే ఏజ్తో పాటు అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటంటే ఎవరికైనా కూడా ఫస్ట్ ట్రై ఆయుర్వేద. ఎందుకంటే ఆయుర్వేదాలో చాలా ఉన్నాయి. నాట్ జస్ట్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీకు ఫర్టిలిటీ అవ్వట్లేదంటే అప్పుడు రాకున్నా కూడా మీరు ఫర్టిలిటీ కోసం ప్లాన్ చేస్తున్నారు, ఒక బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారంటే కూడా వీ కెన్ స్టార్ట్ విత్ దాట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా కార్ కొనుక్కోవాలన్నా, మీరు చెప్పినట్టు ఇల్లు కొనుక్కోవాలన్నా మనం ఎంతో ప్లానింగ్ చేసుకుంటాం. అదే మనం బేబీ కావాలని అనుకుంటే మాత్రం సడన్గా మనం ఓకే ప్రెగ్నెన్సీకి మనం ప్లాన్ చేసుకుంటున్నాం, వీ కన్సల్ట్ డాక్టర్, అక్కడితోనే అయిపోతుంది. కానీ మన ఇప్పుడు ఉండే కాలంలో మనం జీవించే స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇంత అవుతుందనంటే ఒక లేడీ ప్రెగ్నెన్సీ సస్టైన్ అవ్వాలంటే తన బాడీ అంత హెల్తీగా ఉందా లేదా అది మనం చూసుకోవాలి. దానికి వాళ్ళ పార్ట్నర్స్ రెడీగా ఉన్నారా, పార్ట్నర్స్ హెల్త్ ఇంపార్టెంట్, అది మనం చూసుకోవాలి మనం పుట్టే బేబీ కోసం. సో దానికి మనం అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్. డాక్టర్ గారు, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళవుతుంది, ఏముంది 2-3 నెలలు తిరిగేసరికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఇదే చాలా మంది అనుకునేది. కానీ అసలు ప్రెగ్నెన్సీ లేదు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఒక కపుల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? నేను చెప్పేది అయితే అండి, ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకోవడం అంటే నాట్ దేర్ ఫైనాన్షియల్. మీరు మీ బేబీస్కి ఇచ్చేది ఓన్లీ ఫైనాన్షియల్ సెక్యూరిటీయే కాదు. మీరు ఎంత ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చినా కూడా మీరు మీ బేబీకి మంచి హెల్త్ ఇవ్వకపోతే ఇట్స్ వేస్ట్. అసలు ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీని మీ బేబీ ఎంజాయ్ చేయలేడు. సో మీరు మీ బేబీకి ఇచ్చే హెల్త్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ. ఈవెన్ ఇట్ స్టార్ట్స్ వెరీ వే బ్యాక్. ప్రెగ్నెంట్ అవ్వడం కంటే ముందు హౌ ద ఓవరీ ఎలా మంచిగా హెల్దీగా ఉందా, ఈవెన్ ఇన్ మేల్ పార్ట్ స్పర్మ్ అంత హెల్దీగా ఉందా, ఇది మనం చూసుకోవాలి. ఇఫ్ యువర్ స్పర్మ్ అండ్ ఓవమ్ ఈజ్ వెరీ హెల్దీ, యువర్ ఎగ్ ఈజ్ హెల్దీ, దెన్ మీకు పుట్టబోయే బిడ్డ కూడా అంతే హెల్దీగా ఉంటాడు. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ జీన్స్ అన్నమాట. సో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మా దగ్గర దీనికి కూడా సపరేట్ ప్రోటోకాల్ ఉందండి, బీజ సంస్కార ప్రోటోకాల్ అని ఉంటుంది. వి గివ్ శోధన టు ఫస్ట్ కపుల్ అనమాట. ఫస్ట్ మనం అసెస్ చేస్తాం కపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రకృతి అసెస్ చేస్తాం. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తాం. బయట ఏమనుకుంటారంటే ట్రీట్మెంట్ అంటే మాకేమీ ప్రాబ్లం లేదు కదా, మేము ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ప్రాబ్లం ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా హెల్తీగా ఉండడానికి, ద బెస్ట్ అవుట్కమ్ రావడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. దాన్ని మనం ట్రీట్మెంట్ అని కూడా అనలేము, రెజ్యువినేషన్ ఆఫ్ యువర్ బాడీ అనొచ్చు. ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనగానే వెంటనే చాలా మంది అలోపతి డాక్టర్స్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికే వెళ్తారు. కానీ ఆయుర్వేద స్పెషలిస్ట్ల దగ్గరికి ఎందుకు రావాలి? ఇక్కడ అందే బెనిఫిట్స్ ఏంటి? ఆయుర్వేద స్పెషలిస్ట్ దగ్గరికి ఎందుకు రారంటే నాకు అనిపిస్తుందండి అంత అవేర్నెస్ లేదు. అండ్ మనం చూసుకుంటే కూడా ఇప్పుడు నేను చేసింది రసాయన వాజీకరణ ఎండి, దీంట్లో చాలా స్పెషలిస్ట్ తక్కువ. సో మనకు వాళ్ళ స్పెషలిస్ట్ దొరకడం కూడా తక్కువే. అలా అదొక గ్యాప్ ఉందని చెప్పుకోవచ్చు మనం. అండ్ సెపరేట్గా ఇప్పుడు ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ ఇలాంటి మనం ఈ జీవనశైలిలో ఎవ్రీబడి వాంట్ వెరీ చాలా చిటికల్లో అని మనకు రిజల్ట్స్ తెలియాలి. ఒక ఐవీఎఫ్ సైకిల్ తీసుకుంటే ఆ సైకిల్లో వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తే దెన్ ఎగ్ పికప్ అవుతుంది, వాళ్ళకి ఆ సైకిల్లోనే రిజల్ట్స్ తెలుస్తాయి.
తెలియకపోవచ్చు కూడా ఒకవేళ ఎగ్ రిట్రీవల్ సరిగా అవ్వకపోతే. బట్ ఆయుర్వేదాలో మనం రూట్ నుంచి తీస్తాం కాబట్టి కాజ్ ఇట్ విల్ టేక్ అ టైం. బట్ అది కూడా సంవత్సరాల తరబడి కాదు. వీ కెన్ కరెక్ట్ యువర్ సైకిల్ ఇన్ లైక్ 2 to 3 cycles. ఇప్పుడు మనం ఫీమేల్కి తీసుకుంటే 3 cycles చాలా అక్యూట్. ఇప్పుడే వచ్చారనుకోండి 3 cyclesలో అది నయం అవుతుంది, మనం కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ చాలా ముందు నుంచి ప్రాబ్లం ఉందంటే దానికి కొంచెం టైం పడుతుంది. అది ఎక్కడైనా పడుతుంది మనకు టైం. అండ్ మనం మేల్ పార్ట్నర్లో చూసుకుంటే వీ రిక్వైర్ 3 months మనం స్పర్మ్ క్వాలిటీ అవంతా మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి. సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అని చెప్పొచ్చు. ప్రెగ్నెన్సీ రాలేదు అంటే చాలు ఎక్కువగా ఆడవాళ్ళలోనే ఇష్యూ ఉంది అన్నట్టుగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో మగవాళ్ళ రోల్ ఎంత? ఇన్ఫర్టిలిటీకి కాస్ట్ చెప్పాలనుకుంటే కూడా మేడం మనం చూసుకోవాలి. 30% ఫీమేల్ది కాస్ట్ ఉంటే 30% మేల్ది ఉంటుంది. ఇంకా 20% అన్ఎక్స్ప్లెయిన్, ఇంకా 20% అనేది బోత్ మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ 30% మనం ఎంతైతే ఫీమేల్ కాజెస్ చూస్తున్నామో 30% మేల్ కాజెస్ కూడా చూస్తున్నాం. ఇంకా ఈ మధ్య ఏమవుతుందంటే సో మచ్ ఆఫ్ ఆల్కహాల్ అబ్యూస్, స్మోకింగ్, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. లేట్ నైట్ వర్క్స్, షిఫ్ట్స్, ఐటీ ఎంప్లాయీస్ అండ్ ఈవెన్ స్క్రీన్ యూసేజ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. దీనివల్ల కూడా మేల్ పార్ట్నర్స్లో స్పర్మ్ అనేది చాలా సెన్సిటివ్. ఇట్స్ వెరీ సెన్సిటివ్. అండ్ ఓన్లీ రిప్రొడక్టివ్ హెల్త్ కనే కాకుండా కూడా మీ ఓవరాల్ ఒక మెన్ హెల్త్ చూసుకుంటే స్పర్మ్ క్వాలిటీ ఎంత బాగుందని చూసుకుంటే మెన్ హెల్త్ క్వాలిటీ అంత మంచిగా ఉందని చెప్తారనమాట ఆయుర్వేదాలో ఎప్పటి నుంచో కూడా. సో అలా మనం చూసుకోవాలి. అండ్ మేల్స్ ఇది ఒక స్టిగ్మా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా పిల్లలు కాలేదు అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని ఆ అమ్మాయికి చెప్తారు. కానీ నువ్వు కూడా ఒకసారి చూపించుకో అని ఎంతమంది మీ పిల్లలకి, మీ కొడుకులకు కూడా చెప్పారు అనేది మనం చూసుకోవాలి. సో ఇప్పుడైతే ఎంత 30% ఇది 30% ఇది ఉందని మనకు తెలుసు కాబట్టి రిక్వెస్ట్ అనే చెప్పుకోవాలి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా యాజ్ అ కపుల్ మీరు ఒక ఫర్టిలిటీ ప్రాక్టీస్కి వెళ్తే దెన్ మీకు వచ్చే అవుట్కమ్ కూడా అంత బాగుంటుంది. ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు అంటే అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. మరి ఆయుర్వేదాలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఆయుర్వేదాలో కూడా మనం అసెస్ చేస్తామండి. ఇప్పుడు మనం ఐవీఎఫ్కి ఒక కపుల్ వెళ్తే ఎలా అయితే వాళ్ళు మొత్తం హెల్త్ పిక్చర్ తీస్తారు, వాళ్ళ హార్మోనల్ ప్రొఫైల్ తీస్తారు, ఏఎంహెచ్ చూస్తారు, స్కాన్స్ చూస్తారు యాజ్ పరంగా ఫీమేల్ పార్ట్నర్కి. ఈవెన్ మేల్ పార్ట్నర్కి దే డూ పెల్విక్స్, యూఎస్జీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళ బ్లడ్ పిక్చర్ ఇస్తారు, సీమెన్ కలెక్షన్ ఉంటుంది. అలానే మనం కూడా ఇక్కడ చూస్తాం. బట్ వీటితో పాటు మనం ఎక్స్ట్రాగా మనం ప్రకృతి అనాలిసిస్ చేస్తాం, ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. సో దట్స్ అ బెటర్ అవుట్కమ్. మనం రూట్ నుంచి క్యూర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ సక్సెస్ రేట్ కూడా ఐ డెఫినెట్లీ సే అలాగే మనం ఆయుర్వేద అండ్ ఐవీఎఫ్ కలిసి ప్రాక్టీస్ చేస్తే దేర్ విల్ బీ వెరీ నైస్ రిజల్ట్స్. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు, 3-4 times ఐవీఎఫ్ సైకిల్స్ అయి ఉంటాయి, అవి సక్సెస్ అవ్వక వస్తుంటారు. దెన్ వీ గివ్ సమ్ థెరపీస్, శోధన థెరపీస్ ఇస్తాం. దీంతో ఏమవుతుందంటే మనం మన బాడీని ఫ్రమ్ రూట్ లెవెల్ మనం బూస్ట్ చేస్తామన్నాం అనమాట. వీఆర్ గివింగ్ యూ ద బెస్ట్ హెల్తీ సైడ్ ఆఫ్ యూ ఇలా ఇచ్చినప్పుడు దెన్ దాని తర్వాత మనం దీన్ని 2 typesగా కూడా తీసుకోవచ్చు. ఇఫ్ షీ ఈస్ గోయింగ్ ఇన్ టు వెరీ లేటర్ ఏజెస్ 35 అంటే అక్కడ మనం టైం వేస్ట్ చేయకూడదు. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కేసెస్. ఇప్పుడు మనం ఆ పార్ట్నర్కి, ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చాక వి సజెస్ట్ దెమ్ మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి, ఇప్పుడు మీకు సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఆయుర్వేదంలో సంతానోత్పత్తికి సంబంధించి బీజ సంస్కార అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు కూడా చెప్పారు. అసలు ఏంటి బీజ సంస్కార, ఎలా చేస్తారు? బీజ సంస్కార అనేది ఇదొక శోధన ప్రక్రియ అండి. సో మనం దీంట్లో ఏం చేస్తామంటే మనం ఎప్పుడైతే లేట్ మ్యారేజెస్, సో దానివల్ల ఆల్రెడీ మన జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్స్ తినడం వల్ల, మన ఎన్విరాన్మెంటల్ కాజెస్ వల్ల, మన స్ట్రెస్ వల్ల ఆల్రెడీ మన బాడీ ముందు మనం 80 అప్పటి వరకు మనం హెల్తీగానే ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూస్తే 40 సంవత్సరాలకే మనకు మోకాలు నొప్పులు అలా వస్తూనే ఉంటాయి.
సో ఇది మీకు మోకాళ్ళల్లో మీకు తెలిసినప్పుడు మీ లోపల మీ ఓవరీస్ మీ స్పర్మ్లో కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అది కూడా మీరు తెలుసుకోవాలి. సో దీంట్లో ఏమవుతుందంటే మనం రెజ్యువినేషన్ ప్రాసెస్ అనమాట. టోటల్ పంచకర్మతో మనం మన బాడీని హోల్గా రెజ్యువినేట్ చేసి దాన్ని మీరు ఇంకో 3 monthsలో ప్రెగ్నెన్సీని అటైన్ అవ్వాలనుకుంటే వీ గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో అండ్ వీ ఆల్సో టెల్ దెమ్ సమ్ యోగా, డైట్ ఇవన్నీ ఇవ్వడంతో దట్ 3 months దే విల్ బీ వెరీ హెల్దీ. 3 to 6 months వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడు వాళ్ళ బేబీ అయ్యే ప్రక్రియ, ద జీన్ మోడిఫికేషన్, ఎవ్రీథింగ్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. బేసిక్ ఆయుర్వేదాలో అండానికి సంబంధించిన క్వాంటిటీ అలాగే క్వాలిటీ లేదా కౌంట్ పెంచే అవకాశం ఉంటుందా? కౌంట్ అనేది ఎవరు పెంచలేరండి. మనం ఒక ఫీమేల్ అనేది పుట్టుకతోనే కొన్ని రిజర్వ్డ్ ఎగ్స్తో వస్తుంది. అండ్ ఎవరన్నా మీకు చెప్తున్నారు మేము కౌంట్ పెంచగలుగుతామనంటే అది ఒక పెద్ద స్కామ్, వెళ్ళకండి. అది మీరు ఫస్ట్ గుర్తించాలి. ఎవరు పెంచలేరు. కానీ ఆయుర్వేదాలో ఇలాంటి ఏమున్నాయంటే పద్ధతులు ఏమున్నాయంటే మనం ఆ ఏఎంహెచ్ అనేది మన ఎగ్ రిజర్వ్ చూపించేదన్నమాట. సో అది తగ్గిపోతూ ఉంటుంది బేసికలీ ఏజ్తో పాటు. అండ్ 30 years తర్వాత ఉన్న వాళ్ళకి ఇంకా ర్యాపిడ్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం మన దగ్గర ఇప్పుడు రెండే గుడ్లు ఉన్నాయి, అవి మంచి క్వాలిటీలో ఉన్నాయి అనుకోండి, అవి మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అవి మంచి క్వాలిటీలో లేవంటే మనం యూజ్ చేసుకోలేము అవి. సో ఆ బెటర్ ఉన్న మన క్వాంటిటీనే మనం బెటర్ క్వాలిటీగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు దీంతో. ఎందుకంటే ఆయుర్వేదాలో పంచకర్మ అనేది ఒక అద్భుతమైన అనమాట. మనం ఇప్పుడు రీసెర్చర్స్ దేంట్లో కనుక చూసినా కూడా విత్ పంచకర్మ వీ కెన్ రియలీ హెల్ప్ యూ టు బికమ్ హెల్దీ. ఈవెన్ ఫ్రమ్ ద బాడీ టిష్యూస్ నుంచి కూడా మనకు హెల్త్ ఇంప్రూవ్ చేసే పద్ధతి ఉంటుంది అనమాట. సో బీజ సంస్కారతో, శోధన థెరపీస్తో వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్. ఒక విమెన్ తన 9 months ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం కూడా ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? లేదు అంటే మీరు అలోపతికి ఏమైనా రిఫర్ చేస్తారా? మా దగ్గర కొలాబరేషన్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు జీవన శైలిలో ఒక మదర్ 9 months ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మేము చాలా పేషెంట్స్ని కూడా చూసాం. బట్ మైల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు లేట్ మ్యారేజెస్లో కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు. అండ్ దాంట్లో వీ టేక్ హెల్ప్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్ ఆల్సో. అలాగే మేము ఆయుర్వేదిక్లో కూడా ప్రెగ్నెన్సీ అయ్యాక గర్భ సంస్కార స్టార్ట్ చేస్తాం, యోగా స్టార్ట్ చేస్తాం, డైట్ స్టార్ట్ చేస్తాం. ఇట్ విల్ గివ్ అ వెరీ గుడ్ బూస్ట్ అనమాట, ఒక సపోర్టివ్ థెరపీ లాగా. ఇంకా ఇప్పుడు వాళ్ళ అలోపతి డాక్టర్స్ మనం హెల్ప్ తీసుకొని వీ కెన్ డూ ఇట్ యాజ్ అ కొలాబరేటివ్ జాబ్ లాగా చేస్తాం. మన పూర్వీకుల్లో 9th month డెలివరీ వరకు కూడా ఇంట్లో పనులన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు కన్సీవ్ అయ్యారంటే చాలు బెడ్ రెస్ట్ అంటున్నారు, అనేక రకాలైన ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అలా కాకుండా ఫ్రీ డెలివరీ అవ్వాలి అంటే ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? ఏదైనా డైట్ చెప్తారా? డైట్ అనేది బేసికలీ కేఎస్ఐసి హాస్పిటల్లో మాకు వచ్చిన పేషెంట్ పరంగా ప్రతి ఒక్క పేషెంట్కి మేము స్పెషలైజ్డ్ డైట్ ప్లాన్స్, స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటామండి. ఈవెన్ త్రూ ఇయర్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి, కన్సీవ్ అవ్వాలన్న ఆలోచన ఉన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది. సో ఒక మనిషికి ఉన్న ప్రకృతి ఇంకొక మనిషికి ఉండదు కాబట్టి మనం అలా జనరల్గా చెప్పలేము. మనం ఇంత కేర్ తీసుకొని, ఇంత హిస్టరీ తీసుకొని, ఇంత ప్రకృతి తీసుకొని చూస్తున్నాం కాబట్టి కేఎస్ఐసి హాస్పిటల్స్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువ ఉంది. ఒక ప్రెగ్నెంట్ విషయంలో ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు కపుల్కి కౌన్సిలింగ్ సెషన్స్ ఏమైనా నిర్వహిస్తుంటారా? ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది కూడా మనం చూసుకునేటప్పుడు వాజీకరణలో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చదువుకున్నాం, చూసాం, మదర్ చెప్పేది, మదర్ వినేది, బేబీ అన్నీ కూడా వింటది. సో ఇలాంటప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంటే. యాజ్ అ పార్ట్నర్స్, యాజ్ అ పేరెంట్స్ వాళ్ళు ఎంత హెల్దీ రిలేషన్షిప్లో ఉంటారో మీ బేబీ అంత హెల్దీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, ఫైనల్గా ఒక్క క్వశ్చన్, వాజీకరణ అంటే ఏంటి? వాజీకరణ అంటే బేసికలీ రిప్రొడక్టివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, రిప్రొడక్టివ్ వెల్నెస్ అని చెప్పొచ్చు మనం. సో ఈ రిప్రొడక్టివ్ వెల్నెస్ జస్ట్ ఇన్ఫర్టిలిటీకి పరిమితం కాదండి. మీ సెక్షువల్ వెల్నెస్, మీ సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్, ఈవెన్ ఫీమేల్ అండ్ మేల్ రెండింటికి కూడా, ఓన్లీ ఫీమేల్ ఆర్ మేల్ అని సెపరేట్ ఎంటిటీగా చూసుకోకుండా వాజీకరణలో ఎలా అంటే ఫీమేల్ అండ్ మేల్ని రెండు కంబైన్డ్ ఆస్పెక్ట్గా తీసుకొని వీళ్ళ సెక్షువల్ వెల్నెస్, సైకోసెక్షువల్ వెల్నెస్ అన్నీ ఇంబైబ్డ్ అయి చూస్తాం.
సంతానోత్పత్తికి సంబంధించి కేఎస్ఏసి హాస్పిటల్స్లో ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు. అలాగే ఆయుర్వేదం కూడా ఎంత గొప్పగా మహిళలకి అలాగే కపుల్కి ఉపయోగపడుతుందనేది వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో.